ఇవాళ మా సుమన్ ఓడిపోకపోయి ఉంటే, మా దివాకరన్ ఓడిపోకపోయి ఉంటే, మా చంద్రన్న ఓడిపోకపోయి ఉంటే ఇప్పటికే మనకు 4000 పెన్షన్ ఎప్పుడో వస్తుండే. కేసీఆర్ గారి ప్రభుత్వమే వచ్చుంటే 4000 పెన్షన్ ఎప్పుడో వస్తుండే. కేసీఆర్ ప్రభుత్వమే వచ్చుంటే ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకి 6000 పెన్షన్ వస్తుండే. ఈ పాటికి కేసీఆర్ ప్రభుత్వం వచ్చింటే మీరు ఇట్లా బోర్డులు పట్టుకొని నిలబడే పరిస్థితి ఉండకపోతుండే, మీ ఉద్యోగాలు మీకు ఎప్పుడో వస్తుండే. కేసీఆర్ ప్రభుత్వమే వచ్చుంటే 15,000 రైతు బంధు ఎప్పుడో మీకు వచ్చేది. ఎందుకంటే రైతు బంధు పెట్టిందే కేసీఆర్ కదా. అందుకే నేను అంటున్నా, దయచేసి ఆలోచించండి. మొన్న క్యాతనపల్లిలో ఏ ప్రజాస్వామిక స్ఫూర్తినైతే మా క్యాతనపల్లి సోదరులు సోదరిమణులు చూపెట్టినారో అదే స్ఫూర్తి భవిష్యత్తులో కూడా తప్పకుండా మీరు చూపాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, జిల్లా పరిషత్ ఎన్నిక వచ్చినా, సింగరేణి ఎన్నిక వచ్చినా, మున్సిపల్ ఎన్నికలు అంటే అయిపోయినాయి, ఇంకా ఏమైనా అడుగు పొడుగు మున్సిపాలిటీలు ఎక్కడ మిగిలి ఉంటే అవి వచ్చినా, సహకార వ్యవస్థలో వచ్చే ఎన్నికలు వచ్చినా తప్పకుండా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, మళ్ళీ తొందరలోనే మనకు మంచి రోజులు వస్తాయి. 2028లోనే మంచిర్యాల జిల్లాలో తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో మళ్ళీ గులాబీ జెండాను ఎగురుతుంది. ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడికి రావడం నాకు ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది అంటే మధ్యలో ఇవాళ చాలా పెళ్లిళ్ళు ఉండే, తప్పని పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఆపితే నాకు తప్పలేదు. అట్లాగే మనం కట్టిన మెడికల్ కాలేజ్, మన మంచిర్యాలలో మనం కట్టిన మెడికల్ కాలేజ్ 38 ఎకరాల్లో అద్భుతంగా మెడికల్ కాలేజు మనం మంచిర్యాల శివార్లలో కట్టుకున్నాం. 11 ఎకరాల్లో అద్భుతమైన హాస్పిటల్. ఎన్నడన్నా కలగన్నారా మంచిర్యాల ప్రజలు? మా మంచిర్యాల జిల్లా అవుతుందని, ఈ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వస్తుందని, ఈ జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ వస్తుందని, ఈ జిల్లాలో ఇన్ని అద్భుతాలు జరుగుతాయని ఎన్నడన్నా కలగన్నారా? సింగరేణిని అద్భుతంగా లాభాల బాటలో నడిపింది కేసీఆర్ గారు. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనబడుతూ ఉండగా ఆనాడు కొన్ని దొంగ మాటలు నమ్మి మనం మోసపోయినాం. భవిష్యత్తులో మళ్ళీ అట్లా జరగకూడదు అంటే ఇట్లాంటి నాయకులు, మన బంగారు నాయకత్వం ఇక్కడ ఉన్నది, వాళ్ళందరినీ తప్పకుండా మళ్ళీ భవిష్యత్తులో సింగరేణిలో ఇండ్లు కట్టుకున్న వారికి జీవో 76 ద్వారా పట్టాలు ఇవ్వాలి. జీవో నేను ఇచ్చినట్టయితే మా ఇస్తుంది, కానీ జీవో నేను ఇవ్వలేను. మనం ఇచ్చిన జీవోని అమలు చేస్తలేదు. వాళ్ళు ఏది చేయరు తమ్మి, మీరు సింగరేణిలో గెలిపియండి, సింగరేణిలో ఉన్న గుర్తింపు సంఘాన్ని తీసి అవతల వారేసి మళ్ళీ టీబీజీ కేసు తీసుకురండి, అప్పుడు అన్ని సెట్ అవుతాయి. అంతేగాని మనం ఇట్లా కత్తివానికి ఇచ్చి యుద్ధం మనం చేయమంటే బేకార్. ఇప్పుడు ఎవరున్నారు? మనం ఉన్నామా సింగరేణిలో? లేం కదా. మరి సింగరేణిలో మళ్ళీ కనీసం అక్కడన్నా తీసుకురండి. 3-4 నెలల ఎలక్షన్ ఉందట, టీబీజీ కేసు గెలిపియండి. అన్ని డివిజన్లలో టీబీజీ కేసు ఏకపక్షంగా గెలుచుకొస్తే అప్పుడు ఆటోమేటిక్గా సింగరేణిలో కూడా భయపడతారు. అంతేగాని అట్లా కాదు ఇట్లా అంటే మనం ఎవరికో జీవో ఇచ్చినాం నువ్వు అమలు చేయండి, వాడెందుకు చేస్తాడు? వాని మెడ మీద కత్తి పెట్టి అడగాలంటే టీబీజీ కేసు గెలవాలి. దయచేసి మళ్ళొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటికీ బాగా ఆలస్యమైంది. తమ్ముడు సుమన్ గాని మిగతా నాయకత్వం, మంచిర్యాల జిల్లా నాయకత్వం నన్ను మన్నించాలి. సుమన్ కూడా అలగొద్దు, ఎందుకంటే ఆలస్యంగా వచ్చినా అలిగిండు. ఆడ చిన్నయ్య గారి బిడ్డ పెన్నులుండే, దాంతోపాటు మధ్యలో మెడికల్ కాలేజ్ కూడా. ఎందుకంటే వీళ్ళకి అలవాటు కాంగ్రెస్ వాళ్ళకి, మనం కట్టిన బిల్డింగ్లకు ఆయన రంగులు పూసి రిబ్బన్ కట్ చేసి మేమే కట్టినామని చెప్తారు లంగాలు వాళ్ళు. అందుకే మనది మనం కట్టినామని చెప్పుకోవాలి కనీసం అని చెప్పి దివాకరణ చెప్పి ఆడికి పోయిన తప్ప వేరే ఉద్దేశం కాదు. మళ్ళొక్కసారి మా క్యాతనపల్లి దయచేసి మీ ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులకు నా ప్రార్థన, మీరందరూ ఆగమాగం చేయకుండ్రి. నేను మెయిన్గా వచ్చింది క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ గారిని, కౌన్సిలర్లకు సన్మానం చేసినందుకు. అది సభ్యంగా అయ్యేటట్టు చేయండి, ఎందుకంటే వాళ్ళు మామూలు కాదు. కోట్ల ప్రలోభాలు పెడితే కూడా లొంగలేదు, కోట్ల రూపాయలు ఇస్తామంటే లొంగలేదు. అట్లాంటి వాళ్ళకు ఒకసారి గట్టిగా చప్పట్లతో హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మళ్ళొకసారి ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని కోరుతూ తప్పకుండా మంచిర్యాలలో మళ్ళీ గులాబీ జెండా ఎగరాలని ఆకాంక్షిస్తూ పేరు పేరున అందరికీ నమస్కారం. జై తెలంగాణ. దయచేసి అందరు కూర్చోండి, లేవకండి, డిస్టర్బ్ చేయకండి, కూర్చోండి. దయచేసి అందరు కూర్చోండి. మీరు మీరందరూ కూర్చోండి. ఇప్పుడు ముందుగా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ సంధ్యారాణి గారికి సన్మానం ఉంటుంది. తర్వాత 1 by 1 కౌన్సిలర్ అని పిలుస్తాం. శాల్వలేవి అనిల్, శాల్వలేవి గోపాల్ తీసి పెట్టుకో. ఫస్ట్ మీరు అందరు కూర్చోండి, డిస్టర్బ్ చేయకండి దయచేసి. క్యాతనపల్లి చైర్పర్సన్ గారికి ముందుగా సన్మానం.